అందరికీ నమస్కారం. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మార్పు కోరుకుంటూ, ఒక మంచి మార్పు కోరుకుంటూ ఎన్నో రిఫార్మ్స్ మొదలుపెట్టాము. అవి సత్ఫలితాలు ఇస్తున్నాయని మన గణాంకాలు కూడా చెప్తున్నాయి. ఇవాళ సాహో జీజీహెచ్ఎం కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చాలామంది మంచిగా సహకరిస్తూ ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టారు. అలాంటి మార్పు శ్రీకారం చుట్టిన మా వైద్య బృందానికి, నర్సింగ్ స్టాఫ్కి, పారామెడికల్ స్టాఫ్కి, టెక్నీషియన్స్కి, మినిస్ట్రియల్ సిబ్బందికి అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే ఇది టీం వర్క్, చాలా బాగా టీం వర్క్ నడుస్తుందని నాకు నమ్మకం కలుగుతోంది. గత 4-5 నెలలుగా ఎంతో కష్టపడి పార్కింగ్ ఇష్యూస్ దగ్గర నుంచి లోపల వైద్య సౌకర్యాలు చూసుకుంటూ ఒక అభివృద్ధి బాటలో పయనిస్తున్న జీజీహెచ్ ఆసుపత్రిలో ఐవీఆర్ఎస్ సిస్టమ్ కూడా రన్ అవుతుంది అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఐవీఆర్ఎస్ అంటే ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమ్. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మొదలుపెట్టిన ఒక అద్భుతమైన ప్రక్రియ. దీని ద్వారా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఎవరికైనా, ఏ కామన్ మ్యాన్కైనా, ఏ సిటిజన్కైనా ఫోన్ కాల్ రావచ్చు. ఆ ఫోన్ కాల్లో వారు అడిగేదాన్ని మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రన్ చేస్తున్నాము. ఆ క్వశ్చన్లు ఏంటంటే, వైద్యులు, నర్సింగు, మిగతా సిబ్బంది సమయానికి వస్తున్నారా లేదా. సో ఈ 4-5 నెలల్లో అద్భుతమైన ఒక మార్పు వచ్చింది. దిశగా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మిగతా వాళ్ళందరూ కూడా టైంకి వచ్చి టైంకి వెళ్తున్నారు. 80 నుంచి 85% దీంట్లో మేము ఒక అద్భుతమైన సానుకూలత సాధించగలిగాము. మిగతా వాళ్ళు లీవుల్లో ఉండటమో, హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోవడం జరుగుతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇదో క్వశ్చన్. మిగతాది డాక్టర్లు కానీ, నర్సింగ్ కానీ, మిగతా సిబ్బంది కానీ పేషెంట్స్ తోటి మంచిగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అని ఒక క్వశ్చన్. మేము సాహో కార్యక్రమాలు తీసుకుని కూడా మీకు తెలుసు, సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్. ఎఫెక్షనేట్ అని దీంట్లో వచ్చింది. మనకు ఐవీఆర్ఎస్ సిస్టంలో కూడా రెండో పాయింట్ అదేను. ఎఫెక్షనేట్గా మీ డాక్టర్లు, మీ నర్సింగ్ సిబ్బంది మీతో మాట్లాడుతున్నారా, చిరునవ్వుతో మిమ్మల్ని పలకరిస్తున్నారా, ఈసడించుకుంటున్నారా, విసుక్కుంటున్నారా, కసురుకుంటున్నారా, ఇలాంటి క్వశ్చనేర్ అది. ఇది కూడా మేము సక్సెస్ అయ్యాము. మనము ఈ ఎఫెక్షనేట్ అనే సాహోలో తీసుకున్న తర్వాత, పాయింట్ తీసుకున్న తర్వాత మనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరు చక్కగా రోగులతోటి, రోగుల సహాయకులతోటి చక్కగా మాట్లాడుతూ వారిలో ఒక సంతృప్తికరమైన సేవలు అందించాము అనే భావన కలిగించగలుగుతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది కూడా అదే. నేను సూపరింటెండెంట్ పోస్టులోకి వచ్చిన తర్వాత మనం ఎంత సర్వీస్ చేసినా, ఫ్రీగా చేసినా కూడా చాలామంది అసంతృప్తిగా బయటకు వెళ్ళడం గమనించాను. దానికే మీకోసం మేము అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. దానివల్ల కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. సానుకూలంగా ప్రజలు కూడా స్పందిస్తున్నారు. దానివల్ల మేము తీసుకున్న ఎఫెక్షనేట్ అనే ఒక సాహో కార్యక్రమంలోది ఈ గవర్నమెంట్ కూడా ఐవీఆర్ఎస్ కార్యక్రమంలో తీసుకోవడం వల్ల మాకు సత్ఫలితాలు ఇచ్చింది. దీంట్లో కూడా మాకు 80 నుంచి 85% రోగులు, సహాయకులు మాకు సర్వీస్ బాగా ఉందని, డాక్టర్లు, మిగతా సిబ్బంది చక్కగా మాట్లాడుతున్నారని, చిరునవ్వుతో పలకరిస్తున్నారని, వారు ధైర్యంగా, భరోసాగా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నారు. మిగతా పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చేలా చూస్తున్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇక మిగతా క్వశ్చన్స్ ఏంటంటే, ఐవీఆర్ఎస్ సిస్టంలో రన్ అయ్యేవి, ఇక్కడ డ్రగ్స్ అన్నీ దొరుకుతున్నాయా అంటే
ఇక్కడ డయాగ్నోసిస్ చేశారు, ఆపరేషన్ చేశారు, వాటికి సంబంధించిన మందులు దొరుకుతున్నాయా లేదా అనేది ఇంకో క్వశ్చన్. గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకొని ఇక్కడ కావాల్సిన పరికరాలు కానీ మందులు కానీ శస్త్రచికిత్సలో వాడే సూచన మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా వాటి కింద వస్తాయి. అవన్నీ కూడా బాగా సప్లై చేయటం వల్ల కానీ ఒకవేళ అప్పుడప్పుడు లేనివి లోకల్ పర్చేసులు కొనుక్కునే ఒక వెసులుబాటు కల్పించడం వల్ల కానీ ఇది కూడా మాకు మంచి సంతృప్తికరమైన రిజల్ట్స్ వచ్చేలాగా ఐవీఆర్ఎస్ సిస్టంలో అందరూ చెప్పారు. ఆ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇది మీ ఆసుపత్రి, మేము వచ్చిన దగ్గర కూడా ఇది మీ ఆసుపత్రి అనే భావంతో రండి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే ఒక స్లోగన్తో కూడా ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా మీరు ఈ ఆసుపత్రి సౌకర్యాలు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఊళ్ళో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేలాగా చేసి ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ మంచిగా చూస్తున్నారు డాక్టర్లు, ఇక్కడ లేని వైద్యం లేదు, ఇక్కడ ప్రతి వైద్యం కూడా ఫ్రీగా జరుగుతుంది అని ఒక చెప్పండి. ఇదొక క్వశ్చన్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా అవినీతి జరుగుతుందా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అనేది. ఇక్కడ చాలా మినిమల్, అంటే మనము ఊహించలేని చోట్ల జరుగుతాయి అక్కడ. ఎందుకంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా మేము ఈ సాహో కాన్సెప్ట్లో ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అంటే ప్రతి చోట కూడా అన్ని చోట్ల స్టాఫ్ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి చోట అబ్జర్వ్ చేస్తుంటారు. పేషెంట్స్ ఎలా మూవ్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, వాళ్ళు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు, ప్రతి చోట చూస్తున్నాం. ఎందుకంటే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ప్రతి చోట రన్ చేస్తున్నాం. ఈ ఆర్గనైజ్డ్ జీజీహెచ్లో ఇది కూడా ఒక భాగం. ఎక్కడ కూడా ఎవరు డబ్బులు తీసుకునే ఏరియాస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసాం. అక్కడికి సీసీ కెమెరాలు పెట్టాం. ప్రతి చోట అడుగుతున్నాం, మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగారా, ప్రతి చోట కూడా ఫిర్యాదుల బాక్స్ పెట్టించాం. సో దాంతో చాలా వరకు ఇది కూడా తగ్గిపోయింది. 100-200 కక్కుర్తి పడేవాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి వీఆర్ ట్రైంగ్ టు విన్ దేర్ హార్ట్స్. అయ్యా ఇది చేయడం తప్పు, మీ జీతాలు మీకు వస్తున్నాయి, ఎవరు కూడా ఇలాంటివి చేయకూడదు అని చెప్తూ మేము ఈ 5 నెలలుగా కూడా ఖచ్చితంగా మనకు ఒక రకమైన ఒక అట్మాస్ఫియర్ కలిగించాము ఆసుపత్రిలో. సో అది కూడా చాలా వరకు తగ్గిపోయింది. వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారము ఈ సేవలన్నీ సంతృప్తికరంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నాయి అని చెప్పి అందరూ చెప్పినట్లు వారు కూడా చెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తున్నాం గ్రౌండ్ రియాలిటీ. ఏమైనా ఇంకా టైం పడుతుంది, కొంత టైం పడుతుంది. ఇక్కడ ఇంకా పూర్తిగా మనకి మనం తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ కూడా ఒక షేప్ తీసుకోవాలని కొంత టైం పడుతుంది. బట్ ఇవాళ రోజున సంతృప్తికరమైన సేవలు అందుతాయని అందరూ అనుకుంటున్నారు. సో అలాంటి ఇంకా సంస్కరణలు తీసుకొచ్చి ఈ ఆసుపత్రి పేద ప్రజలకు పెట్టిందని, ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావన కల్పిస్తూ ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ రన్ అవుతుందని మన వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ అందరూ గుర్తించారు. ఇంకా గుర్తించాలి. ఈ సిస్టమ్ రన్ అయినంత వరకు మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి చోట మీ సమయపాలన, మీ బిహేవియరల్ ప్యాటర్న్స్, మీరు మిగతా సిబ్బందితో మీ బిహేవియరల్ ప్యాటర్న్స్, ఈ కరప్షన్ గురించి మీ ఆలోచన విధానము, మీ సిబ్బంది అందరూ కూడా ఎక్కడ కూడా కరప్షన్ జరగకూడదని ఒకటి. అట్లాగే మందులు కానీ మిగతా వైద్య సేవలు జరుగుతున్నాయి లేదా ప్రతి చోట కూడా టీం వర్క్ చేస్తూ మీ అందరూ చేయాలి. ఆ ఐవీఆర్ఎస్ సిస్టమ్ రన్ అయినంతసేపు మనము సంతృప్తికరమైన సేవలు ఇస్తున్నామని ప్రజలకు తెలిసేలాగా మన బిహేవియర్ ప్యాటర్న్ ఉండాలి. మీ అందరికీ కూడా ఇంత టీం వర్క్ చేస్తున్న మా వైద్య సిబ్బందికి, నర్సింగ్ సిబ్బందికి, పారామెడికల్ స్టాఫ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.